నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. హైదరాబాద్ లో ఇటీవల జరిగిన ఇద్దరు ఉగ్రవాదులని అరెస్ట్ చేసిన చర్యకు సంబంధించి మనం కొంత విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. ప్రధానంగా ఈ ఉగ్రవాదుల యాక్టివిటీస్కి సంబంధించి దాదాపు ఒక నెల రోజుల నుంచి మన దేశంలో జరుగుతున్న ఇన్సిడెంట్కి సంబంధించి ఈ ఉగ్రవాదుల లింకప్ ఎలా అయ్యారు, అసలు వీళ్ళెవరు, వీళ్ళు ఉగ్రవాదులుగా మారడానికి కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో ప్రధానంగా ఈ అరెస్టుల నేపథ్యం సంబంధించి కొంత మనం విశ్లేషిద్దాం. ఫస్ట్ అయితే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ పోలీసులు సంయుక్తంగా నిర్వర్తించిన ఈ ఆపరేషన్లో హైదరాబాద్కు చెందిన ఇద్దరు వ్యక్తులు, అది కూడా ఉగ్రవాదులకు సంబంధం ఉన్న ఒక ఇద్దరు వ్యక్తులు పట్టుబట్టడం జరిగింది. వీళ్ళిద్దరికీ కూడా ఉగ్రవాద కుట్రలో పాల్గొన్నారంటూ కూడా వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా వీళ్ళు ఏంటంటే, ప్రధానంగా ఎవరైతే ఇద్దరు పట్టుబడ్డారో వీళ్ళు ఈ బాంబు పేలుళ్ళ అంశాలు కావచ్చు, లేదంటే టిఫిన్ బాక్స్ పేలుళ్ళకి సంబంధించి మన గోకుల్ చాట్లో జరిగిన ఇన్సిడెంట్ ఇట్లాంటివి వీళ్ళు హ్యాండిల్ చేస్తూ ఉంటారు. ఈ బాంబుల తయారీ కావచ్చు, వీటికి సంబంధించిన ఏవైతే మెటీరియల్స్ కావాలో ఈ మెటీరియల్స్ని ఆర్డర్ చేసి ఇక్కడ వీళ్ళు తయారు చేసి దాన్ని మానిటరింగ్ చేస్తారు. అంటే ఏదైతే పర్యవేక్షిస్తూ ఉంటారో, అంటే ఎప్పుడు వీళ్ళకి సిగ్నల్ వచ్చిందో ఆ మరుక్షణం వీళ్ళు ఆ బాంబు కెపాసిటీ బట్టి ఎంతమందిని ఎఫెక్ట్ చేయాలి ఈ బాంబు అనే దాని మీద, ఎంత సంఖ్యలో ఇక్కడ ప్రమాదం జరగాలి, చనిపోవాలనే అంశం మీద కూడా వీళ్ళు క్లియర్ కట్గా ఆ బాంబులు తయారీ అంశాలు కావచ్చు ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇద్దరు యువకులు కూడా ప్రధానంగా ఈ నిందితులు ఎవరు అంటే, ఇద్దరు కూడా దాదాపు 28-29 సంవత్సరాలు, అంటే 30 లోపే యువకులే. వీళ్ళేమి 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు కాదు, అన్ని చూసిన వాళ్ళు కూడా కాదు, చాలా చిన్న వయసు వాళ్ళు వీళ్ళందరూ. ప్లస్ వీళ్ళు ఒకవేళ ఏం చదువుకోలేదు అనడానికి కూడా లేదు. అందులో ఒకళ్ళు సిరాజ్ రెహమాన్ అని చెప్పి ఒక వ్యక్తి 29 సంవత్సరాలు ఆయనకి. వీళ్ళు అసలు విజయనగరం నుంచి వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళు. ఇతను మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు, అంటే వెల్ ఎడ్యుకేటెడ్ అని చెప్పుకోవాలి. బీటెక్ చదివిన తర్వాత ఇతనికి ఆసక్తి ఏంటంటే పోలీస్ శాఖలో జాయిన్ అవ్వాలనేది మెయిన్ డ్రీమ్ అన్నమాట. దానికి సంబంధించి గ్రూప్ 2 ఎగ్జామ్స్ కావచ్చు, కొన్ని గవర్నమెంట్ శాఖకి సంబంధించిన ఎగ్జామ్స్ కావచ్చు, పోటీ పరీక్షలు అంటాం కదా, పోటీ పరీక్షల్లో కూడా చాలాసార్లు ఇతను ఆ పరీక్షలు అటెండ్ అయ్యి రాయడం కూడా జరిగింది. కానీ అక్కడ ఫెయిల్ అవ్వడం జరిగింది అనమాట. దీని ద్వారా ఉగ్రవాద సంబంధాలకు సంబంధించి ఇతను అటాచ్ అవ్వడం, ఇంకొక వ్యక్తి, ఇతని పేరు సయ్యద్ సమీర్ అని చెప్పి, ఈ వ్యక్తి ఎవరైతే ఈ సిరాజ్ అనే వ్యక్తి ఉన్నాడో ఈ వ్యక్తిని మొబిలైజ్ చేయడం జరిగింది. ప్రధానంగా అంటే ఈ వ్యక్తిని మార్చడం జరిగింది. చదువుకున్న వ్యక్తిని, ఎవరైతే బీటెక్ మెకానికల్ చదివాడో సిరాజ్ అనే వ్యక్తిని, ఎవరైతే సయ్యద్ అనే వ్యక్తి ఉన్నాడో ఈ వ్యక్తి ఈ ఉగ్రవాద చర్యలకి పాల్పడే విధంగా ఇతనికి ప్రతి విషయాలు చెప్పడం కానీ, ఇట్లా ఉంటుంది ఈ సంబంధాల విషయంలో పెద్ద అనే దాని మీద ప్రతి పాయింట్ కూడా ఇది చెప్పడం జరిగింది. సో సయ్యద్ సమీర్ ద్వారా జిహాదీ బలజాలం వైపు మళ్ళాడు. సో అది మనం మాట్లాడుకోవడం జరిగింది. ఆన్లైన్ ద్వారా అమోనియా కానీ, సల్ఫర్ కానీ, అల్యూమినియం పౌడర్ కానీ, లేదా పేలుడు పదార్థాలకు సంబంధించి ఏవైతే వీళ్ళకి నీడ్ ఉన్నాయో అవన్నీ కూడా ఆర్డర్ చేసుకుని తెప్పించుకుని ఇక్కడ మన హైదరాబాద్లో వీళ్ళు దీనికి సంబంధించిన తయారీ ప్రాసెస్ అంతా కూడా ఇక్కడ పర్యవేక్షణలో చేసేవారు, హైదరాబాద్ బేస్గా. సో ఆల్రెడీ మొన్న మనం చూడొచ్చు, ఈ ఉగ్రవాది అటాక్ జరుగుతున్న టైంలో సెకండ్ ప్లేస్లో వైజాగ్ అండ్ హైదరాబాద్ ఉన్నట్టుగా మనకి చూపించడం జరిగింది సెకండ్ ఫేజ్లో. సో ఇక్కడ నుంచి వీళ్ళంతా కూడా మానిటరింగ్ చేయడం కానీ, లేదంటే ఇక్కడ నుంచి ఏదైతే బాంబులు కావచ్చు, విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇంకా క్లియర్ కట్ ఇంకా పోలీసులు ఇంకా చెప్పలేదు. కాబట్టి మనకున్న సమాచారం వరకు మనం డిస్కస్ చేద్దాం. సో సిరాజ్ సౌదీ అరేబియాలోని అబూ తాలెబ్ మరియు ఒమాన్లోని ఇమ్రాన్ అక్రమ్ వంటి విదేశీ ఉగ్రవాదులతో సిగ్నల్ యాప్ ద్వారా మాట్లాడుకునేవారంట. వీళ్ళు ఏంటంటే సౌదీ అరేబియాలో ఉన్న వ్యక్తులతో వీళ్ళు ఒక సిగ్నల్ యాప్ ద్వారా అందులో వాళ్ళతో ఎప్పుడు టచ్లో ఉండేవారు అనమాట. ఇక్కడ కార్యాచరణ కావచ్చు, లేదా వాళ్ళు ఏదైనా వీళ్ళకి ఆర్డర్ చెప్పడం కానీ, లేదంటే ఎక్కడైనా బాంబు పెట్టాలన్నా కూడా వీళ్ళకి వాళ్ళు ఆర్డర్స్ ఇవ్వడం వల్ల వీళ్ళు ఇక్కడ యాక్టివ్ అవుతూ ఉంటారు అనమాట. సో అలాంటి వాళ్ళు వీళ్ళిద్దరూ కూడా. సో వీళ్ళ శిక్షణ మొత్తం కూడా ముంబై, ఢిల్లీలో శిక్షణ జరిగింది. వీళ్ళకి సమావేశాల్లో పాల్గొనడం కానీ కంప్లీట్ ఇక్కడ ఢిల్లీ బేసిస్ మీద వీళ్ళ శిక్షణ మొత్తం జరిగింది. సో ఈ పదార్థాల్లో పొటాషియం క్లోరైడ్ ఒకటి, సల్ఫర్ వంటి పదార్థాలు
ఆన్లైన్ ద్వారా బాంబు తయారీ పద్ధతులు నేర్చుకున్నారండి. వీళ్ళు ఎక్కడ అంటే బేసిక్గా ఎక్కడ వెళ్ళి శిక్షణ తీసుకుని ఆ బాంబుల తయారీ అది నేర్చుకున్న వాళ్ళు కాదు. వీళ్ళు ఆన్లైన్లో చూసుకుని బాంబు ఎట్లా తయారు చేయాలి, వాటికి కావాల్సిన మెటీరియల్స్ ఏంటి, ఇవన్నీ కూడా చూసి అదే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుని ఇక్కడ బాంబులు తయారు చేసేది. సో అక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా, నేను ఇందాక చూసా కొన్ని వార్తలు మాట్లాడుతున్నా, చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, సిరాజ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి ఇక్కడ హైదరాబాద్కు వచ్చి దాదాపు 50 సంవత్సరాల నుంచి అదే ఇంట్లో ఉంటున్నారంట. వీళ్ళ ఫ్యామిలీ, వీళ్ళ తాతల దగ్గర నుంచి వీళ్ళ అమ్మ నాన్న మొత్తం కూడా అక్కడే కాలం చేయడం జరిగింది. ఈ వ్యక్తికి హైదరాబాద్లో అంటే పోలీస్ శాఖలో చేరాలనేది మెయిన్ ఎయిమ్ కింద పెట్టుకుని ఇక్కడ పోటీ పరీక్షల్లో పాల్గొన్నాడు, ఫెయిల్ అయ్యాడు. తర్వాత ఒక వ్యక్తి ప్రోద్బలంతో ఆయన అందులో జాయిన్ అవ్వడం జరిగింది, సయ్యద్ అనే వ్యక్తి. సో ప్రస్తుతం వీళ్ళిద్దరిని కనుగొని 14 రోజులు రిమాండ్కి అయితే పంపడం జరిగింది. దీని అనంతరం వాళ్ళు ఇచ్చే సమాచారం బేస్ మీద విచారణ తర్వాత వాళ్ళు ఇచ్చే కీలక అంశాల మీద బేస్ అయ్యి ఎక్కడెక్కడ వీళ్ళు ప్లానింగ్ చేశారు, అసలు వీళ్ళ ప్లాన్ ఏంటి, ఇవన్నీ కూడా బయటకు వచ్చిన తర్వాత పోలీసులు దానికి తగినంతగా మిగతా వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ అయితే ఇందులో ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంటుంది. ఇది ఒక హైదరాబాద్లో వీళ్ళు ఒక్కరితోనే పోదు, ఖచ్చితంగా వీళ్ళకి తోడుగా ఇంకా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా దీని మీద పోలీసులు కూడా ఫోకస్ చేస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళని విచారణ అనంతరం అయితే ఖచ్చితంగా కస్టడీలో ప్రవేశపెట్టిన తర్వాత జైలు శిక్ష పడుతుందా లేకపోతే ఎలాంటి శిక్షలు పడతాయనేది వేచి చూడాలి. అలాగే ప్రధానంగా అక్కడ స్థానికులు చెప్తున్నప్పుడు అసలు వీళ్ళ మీద ఎటువంటి డౌట్ లేదు, కానీ వీళ్ళు ఖచ్చితంగా దుబాయ్ బేసెస్ కానీ వీళ్ళ వ్యాపారాలన్నీ జరిగేవి, అసలు ఎవరితోనూ మాట్లాడేవారు కాదు. ఓల్డ్ సిటీ నుంచి చాలా మంది వ్యక్తులు వచ్చేవారు, అడిగితే కూడా మా పలానా వ్యక్తులు మా చుట్టాలు అలా అని సమాధానం చెప్పడం తప్పితే ఏ రోజు ఇక్కడ లోకల్గా అయితే ఎప్పుడు గొడవలు పెట్టుకున్న వ్యక్తులు కాదు, మాకు ఎటువంటి అనుమానం లేదు. కానీ ఈ రోజు జరిగిన ఏదైతే వస్తున్న వార్తల బట్టి ఇట్లాంటి ఉగ్రవాద చర్యలకు పాల్పడిన వ్యక్తిని ఖచ్చితంగా తగిన శిక్షలు పడాలని అక్కడ స్థానికులు కూడా మాట్లాడుతూ ఉన్నారు, ఇతను గమనించిన వ్యక్తులు కూడా. అంటే దాదాపు 50 సంవత్సరాల నుంచి, అంటే ఒక ఇండియనే. వీళ్ళ సిస్టర్ కూడా చెప్తుందంట, సిరాజ్ సిస్టర్ కూడా, మేము ఇండియన్సే, మేము ఇక్కడే పుట్టాం ఇక్కడే పెరిగామని కూడా చెప్తుంది. కానీ ఇక్కడ అంతా కూడా నాకు అర్థమైన విషయం ఏంటంటే ప్రధానంగా ఇక్కడ నిరుద్యోగం అనేది సిరాజ్కి సంబంధించి ఈ ఏదైతే ఉగ్రవాదాలకి సమాచారం ఇవ్వడానికి కావచ్చు, ఉగ్రవాద కార్యకలాపాలు నడిపించడానికి కావచ్చు, ప్రధాన కారణం ఏంటంటే నిరుద్యోగం అనేది నాకు క్లియర్గా అర్థమవుతా ఉంది. సో గతంలో కూడా మనం చూసుకోవచ్చు, హైదరాబాద్లో హట్ ఉగ్రవాద సంస్థకు చెందిన సల్మాన్ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది గతంలో కూడా. సో అలాగే ఆయన ఇంట్లో ఎలక్ట్రికల్ పరికరాలు కావచ్చు, హార్డ్ డిస్క్లు వంటివి స్వాధీనం చేసుకున్నట్టుగా మనం గతంలో చూసాం. సో అలాగే కొన్ని విషయాలు హైదరాబాద్ బేసిస్గా జరిగాయి. కానీ ఇప్పుడు అలాంటి కేసే మళ్ళీ హైదరాబాద్లో రేకెత్తడం అనేది కొంత అందరికీ కూడా ఆందోళనకు గురయ్యే పరిస్థితి కనపడతా ఉంది. హైదరాబాద్ కావచ్చు, అటు వైజాగ్లో ఉన్న స్థానికులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా కొంత ఆందోళన చెందే పరిస్థితి అది. కాకపోతే ఇలాంటి అంశాలు ప్రధానంగా ఇటు పోలీస్ శాఖ కావచ్చు, ఇటు ఇంటెలిజెన్స్ వాళ్ళు కావచ్చు కలిసి ఖచ్చితంగా ఇలాంటి వాటి మీద ప్రధానంగా ఈ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఈ వీడియోలు కావచ్చు, లేదా జరుగుతున్న చాటింగ్ అంశాలు కావచ్చు, వీటి మీద కూడా కొంత దృష్టి సారించి మన ఇన్ఫర్మేషన్ కొంత అక్కడికి చేరుతుందనే అనుమానాలు కూడా ఉన్నాయి. కాబట్టి గతంలో ఒక యూట్యూబర్ కూడా ఇట్లా చేసింది రీసెంట్గా ఒక వ్యక్తి. సో అట్లాగా కొన్ని సమాచారం మన హైదరాబాద్ సమాచారం కావచ్చు, లేదా మన ఇండియా సమాచారం పాకిస్తాన్కి వెళ్ళే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి వాటిని క్లియర్గా మానిటర్ చేసి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు ఎవరైనా అనుమానాలు ఉంటే ఇంకా ఉండే ఛాన్స్ ఉంది. ప్రధానంగా ఇప్పుడు దీన్ని బట్టి అర్థం చేసుకుంటే నిరుద్యోగులు ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు ఇట్లాంటి అంశాలకి. కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగుల మీద కొంత ఫోకస్ చేయాలి. అలాగే ప్రధానంగా యువతల మీద కూడా కొంత ఫోకస్ చేసి వాళ్ళు మాట్లాడుతున్న ఐడీలు బట్టి కావచ్చు, లేదా ఇన్స్టాగ్రామ్ పోస్టులు బట్టి కావచ్చు, కొంత వాళ్ళ మీద మానిటరింగ్ పెడితే ఇట్లాంటివి తగ్గే ఛాన్స్ ఉంది. ప్లస్ ఇలాంటి వాళ్ళని ఇంకా మరికొందరు ఎంతమంది ఉన్నా కూడా పట్టుకునే సామ్రాజ్యం మనకు ఉంటుంది. కాబట్టి అట్లనే వీళ్ళు ఏం ప్లాన్ చేశారనే దాని మీద ఖచ్చితంగా కొంత డీటెయిల్స్ అయితే బయటికి ఇవ్వాలి. ఎందుకంటే ప్రజలకు ఇప్పటికే ఆందోళన చెందే పరిస్థితి కనపడతా ఉంది ప్రజల్లో. అంటే వీళ్ళు ఏం ప్లాన్ చేశారు, నిజంగా బాంబు పెట్టారా అనే కొంత సమాచారం మిస్కమ్యూనికేషన్ వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద కొంత డీటెయిల్స్ అయితే బయటకు ఇవ్వాల్సిందిగా పోలీసు అధికారులు కూడా కోరుతున్నాం. అలాగే ఈ సిగ్నల్ అనే యాప్ కావచ్చు, వీళ్ళ ప్రభావం ఎట్లా ఉందంటే సిగ్నల్ కావచ్చు, డార్క్ వెబ్ లాంటివి కావచ్చు, వీటి ద్వారా ఉగ్రవాదులు యువతని టార్గెట్ చేసి అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ డార్క్ వెబ్సైట్ మనం గతంలో కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. డార్క్ వెబ్ కావచ్చు, లేదా సిగ్నల్ లాంటి విషయాలు కావచ్చు.
సో ఇలాంటి వాటి మీద కూడా పోలీసులు కొంత క్లారిటీ ఇవ్వాల్సింది ఉంది. అలాగే రాజకీయ ఆరోపణలు బండి సంజయ్ గారు నిన్న మాట్లాడుతూ ఎంఐఎంఏ ఉగ్రవాదులు పెంచి పోషిస్తుందని ఆయన కూడా కామెంట్ చేశారు. అంటే బేసిక్ ఇది రాజకీయంగా మాట్లాడుకోవాల్సిన అంశం కాదు, కానీ బేసిక్ ఎవరెవరిని టార్గెట్ చేసినా కూడా ఖచ్చితంగా వాటికి సంబంధించి తగిన డీటెయిల్స్ బయట పెట్టి, ఆల్రెడీ సెంటర్లో బీజేపీ ఉంది కాబట్టి మీరు కూడా వాళ్ళ మీద ఏమన్నా అలాంటి ఆరోపణలు ఉండి నిజంగా ఆధారాలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళని కూడా కస్టడీలోకి తీసుకుని విచారించి ఇంకెవరైనా ఉన్నారా, ఇంకెలాంటి కార్యకలాపాలు జరిగాయి లేదా బాంబు ఇన్సిడెంట్స్ జరగబోతున్నాయనే అంశం మీద ముందుగానే మీరు రెస్పాండ్ అవ్వండి. అందరూ కూడా ప్రజలందరూ కూడా మిమ్మల్ని స్వాగతిస్తారు. కానీ కేవలం రాజకీయంగా దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి ఇన్సిడెంట్ అనే దాని మీద మాత్రం మాట్లాడొద్దు అనేది నా ఆలోచన ప్రధానంగా. అలాగే నేను చెప్పినట్టుగా యువత కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. ఖచ్చితంగా ఎవరైతే జెన్యూన్గా దేశం కోసం మనం కూడా భారతీయులమని నమ్ముతున్న దేశభక్తి ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకటే, ఖచ్చితంగా మన పరిసరాల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉండే ఉంటారు, చాలా క్యాజువల్గా తిరుగుతూ. కాకపోతే వాళ్ళ కార్యాచరణ కావచ్చు, వాళ్ళ ఐడియాలజీ కొంచెం డిఫరెంట్గా అనిపించినప్పుడు ఖచ్చితంగా పోలీసులకి కొంత సమాచారం ఇమీడియట్గా ఇవ్వడం వల్ల ఇలాంటివి ముందే మనం రెక్టిఫై చేయగలం. లేదంటే ఏమవుతుందంటే మొత్తం జరిగిన తర్వాత, నష్టపోయిన తర్వాత మనం మాట్లాడుకోవడం అనేది అసలు అది వేస్ట్, అది కంప్లీట్గా. సో ముందుగానే మనం స్పందించాలి. అలాగే పోలీసులు కూడా చాలా బాగానే స్పందిస్తూ ఉన్నారు వీటి మీద కూడా. పోలీసులు కావచ్చు లేదా ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి తగినంత సహాయంగా ప్రజలుగా కూడా పబ్లిక్గా కూడా మనం కూడా ఉండాలనేది. సో ఇది నా అభిప్రాయం. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RTV తెలుగు.